అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయాలటి మన వీడియో ఏంటంటే మేము మా ఊరు పోషమ్మ తల్లిలకు ఏడుబోనం వేస్తున్నాం. సో నిజామాబాద్ సైడు అంటే మా ఊరు తెలిసినంత వరకు కూడా ఏడుబోనాలు వేసుడు, దాని తర్వాత పోచమ్మ తల్లి పండుగ చేసుడు, పోచమ్మ పండుగ చేసుడు అంటామన్నమాట. ఇట్లాంటివి చేస్తారు. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కాడ పూజ, శుక్రవారం దేవుడు అండ్ పోషమ్మలకు కూడా ఓడిబియ్యం పోసి పూజ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే కదా. సో ఈ సంవత్సరం ఇయ్యాల మనము మా ఊరు పోషమ్మ తల్లికి ఓడిబియ్యం పోసి ఏడుబోనం వేస్తున్నాం అన్నమాట. ఆ వ్లాగ్ని మీరు ఇలా చూడబోతున్నారు. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే అక్క అన్న కూడా ఈయనే ఉన్నారు. వాళ్ళు దుబాయ్లో ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడే ఈ 3 ఫెస్టివల్స్ కూడా చేసుకుంటున్నాం. ఇంకా కొంచెం స్పెషల్ అయింది మాకు. సో ఎట్లా ఉంటాయి, ఎట్లా చేస్తారు ఆ ఏడుబోనం అనేది ఇలా మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. అంతకన్నా ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీ దాంట్లో ఎంతమందికి డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ అంటే ఇష్టం? అబ్బా నాకు మస్తు ఇష్టం అక్క, సూపర్ ఉంటుంది స్మెల్, అబ్బా ఏమన్నా ఉంటుందా, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అని మీరు అనుకుంటున్నారా? మీకు కావాలి కానీ అది ఎక్స్పెన్సివ్ అని మీరు ఫీల్ అవుతున్నారా? అయితే ఇప్పుడు నేను మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో డూప్ చూస్తారా? సో అవే ఆక్వాలాజికా వాళ్ళది రిఫ్రెష్ ప్లస్ పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్లు అన్నమాట. సో ఇందులో మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయన్నమాట. సో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి ఆక్వాలాజికా రిఫ్రెష్ ప్లస్ ఓషన్ బ్రీజ్ పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్ అన్నమాట. చూసిరా దీని ప్యాకింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆహా ఎంత బాగుందో స్మెల్. సో దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా ఫ్రెష్గా ఆక్వాటిక్గా ఉందన్నమాట. అండ్ ఎగ్జాక్ట్లీ డేవిడ్ ఆఫ్ లాగే ఉంది తెలుసా. ఇది మన డైలీ యూస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది మనకు చాలా ఫ్రెష్గా ఉండుడే కాదు, హైడ్రేటింగ్గా ఉంటుంది, అస్సలు ఇరిటేషన్ ఉండదు. అండ్ ఇది సూపర్ వర్స్టైల్ కూడా. సో ఈ ఒక్క ప్రోడక్ట్ మనకు మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఎట్లనో చెప్పనా. సో దీన్ని మనం బాడీ మిస్ట్ లాగా ఇట్లా బాడీ మిస్ట్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ పర్ఫ్యూమ్ లాగా బట్టల మీద కొట్టుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా వెరీ యూనిక్గా ఇట్లా హెయిర్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ బాడీ ఫుల్ స్మెల్ వస్తాం మనం, మంచిగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాం, రిఫ్రెషింగ్గా ఉంటాం. సో ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయని చెప్పిన కదా. ఫస్ట్ వచ్చేసి ఓషన్ బ్రీజ్, సెకండ్ వచ్చేసి స్వీట్ సమ్మర్ కిస్, నెక్స్ట్ వచ్చేసి సన్ కిస్డ్ వెనిలా అండ్ డ్యూయీ ఫ్లోరల్ కిస్ అన్నమాట. సో ఈ 4 వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో వీటిలలో సల్ఫేట్స్, పారాబెన్స్, మినరల్ ఆయిల్స్ లాంటివి ఏమీ ఉండవు. ఇది స్కిన్ ఫ్రెండ్లీ అండ్ అందరికీ యూజ్ చేయడానికి ఇవి చాలా సేఫ్. సో ఇవైతే నాకు చాలా ఫేవరెట్ అయినాయి. సేవియర్ లాగా పనిచేస్తున్నాయి. డే అంతా కూడా రిఫ్రెషింగ్ ఉంటుంది. షూట్స్కున్న, అవుట్డోర్ వెళ్ళినా, ఎటువైనా సరే ఇది నేను మంచిగా కన్వీనియంట్గా ఉంది కదా క్యారీ చేయడానికి. సో ఈజీగా క్యారీ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లను ట్రై చేయండి. ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆక్వాలాజికా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అంతేకాక కింద ఇచ్చిన ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఇక అత్తమ్మ నైవేద్యాలు స్టార్ట్ చేసింది అట్టిజిమ్మలు. అవి ఎండు చేపలన్నమాట. 2 గిన్నెలల్లో సెపరేట్ 2 పోషమ్మ తల్లులకి అన్నం పెట్టేసింది. అన్నము, అట్టిజిమ్మలు, పెరుగు అనేది అమ్మకి నైవేద్యం. ఇక ఏ పూజ చేసినా ఇంట్లో పూజ కంపల్సరీ కాబట్టి నేను కూడా ఇంట్లో పూజ చేసి దీపం ముట్టించిన. ఇక ఈసారి అక్కలు ఉన్నారని చెప్పిన కదా, అక్క కూడా మంచిగా దేవునికి పూజ చేసింది. బయట తులసమ్మకు కూడా దీపం ముట్టించింది. 2 గ్రామ దేవతలు అన్నట్టు మాకు పోషమ్మ తల్లులు చాలా పవర్ఫుల్. సో ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా ఏడుబోనం అయితే ఒక సంవత్సరంలో ఒక్కసారన్నా చేయాలని, నా పిల్లలకి ఇది క్యారీ ఫార్వర్డ్ చేయాలని నా ఆశ అనమాట. మళ్ళీ ఇద్దరికి చీరలు అండ్ పోతురాజులకి ఆ తువ్వాలలు కూడా తీసుకున్నాము. ఇక ఓడిబియ్యం సామాన్ అంటే మీకు తెలిసిందే కదా, గాజులు, వక్కలు, పోకలు, బియ్యము, కుడకలు. ఇక్కడ దేవునికి చిలకల గుర్రాలు అంటారు. సుశీరావి చిలకల గుర్రాలు దుకాణాలు ఇస్తారనమాట. సో ఇది బేషన్, ఈ బేషన్లో నైవేద్యాలు తయారైపోయినాయి. దానికి సెపరేట్గా అన్ని పెట్టుకుంటున్నాం. పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకున్నాం. ఇక ఓడిబియ్యాన్ని ఇంట్లోకించి యూజ్ చేయొచ్చు. మా వాళ్ళు అయితే అట్లనే యూజ్ చేస్తారు. కొత్తగా సెపరేట్గా కొన్నాము.
బియ్యానికి నీళ్ళకి ఉండదని చెప్తారు అట్లా అంటుడు ముట్టుడు. సో అక్క నేను ఇద్దరం కలిసి ఓడి బియ్యము మంచిగా కలిపినాము. అక్కడికి పోయినాక 5గురితోని చేతులు కలిపించి మళ్ళీ పసుపు కుంకుమ వేసి చేసినాం. ఇద్దరే వేసిర్రేంది ఇట్లా కూడా మీరు మాట్లాడకండి. అక్కడికి పోయినాక అందరితోని చేతులు ముట్టించి 5గురితోని మంచిగా నేను పోషమ్మ తల్లులకు ఓడి బియ్యం పోపించినాను అనమాట. నేను పోపించిన. సో ఇద్దరు దేవతలు ఉన్నారు కాబట్టి వాళ్ళకే కవర్లో సెపరేట్ చేసేస్తున్నాము. బియ్యం మళ్ళీ సెపరేట్గా కలుపుతున్నాము. ఇట్లా గాజులు సామాన్ అంతా కూడా దేని దానికి సెపరేట్గా పెడుతున్నాము. ఆడుకోయినాక మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వద్దు అని చెప్పేసి. ఇక అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత దేవుని పూజ సామాన్ అంతా ఒక దగ్గర, ప్రసాదాలన్నీ ఒక దగ్గర, అండ్ మాకు చిన్నగా నూనెలు పసుపు కుంకుమలు కావాలి కదా అవన్నీ ఇంకో దగ్గర. ఇట్లా అన్నీ కలిపి నీట్గా ప్యాకింగ్ అయితే చేసుకున్నాం. ఇక కోళ్ళు పోచమ్మ తల్లికి మంచిగా మేకలతో కూడా చేస్తారు పోచమ్మ పండుగ. మేము ఒక్కసారి చేసినాము. ఎవ్రీ 3 years కన్నా 5 years కన్నా చేద్దాం అనుకుంటున్నాం. అప్పటిదాకా ఇయర్కి ఒక్కసారి అయితే కోళ్ళతోనే చేద్దాం అనుకుంటున్నాం. 4 కోళ్ళు ఎందుకు అనుకోవచ్చు. అక్కలు కూడా ఆ రోజు ఏడుబోనం వేసారు. మా 2 వాళ్ళ 2. తల్లికి సామాన్ అంతా ఇచ్చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని పోషవ తల్లికి మంచిగా ప్రదక్షిణలు చేసినాము. చిన్నప్పుడంతా ఈ పోషవ చెట్టు కిందనే ఆడుకునేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. పోషమ్మకు మా ఊరు పోషమ్మకి మా ఊరోళ్ళే కాదు పక్కూరోళ్ళు కూడా వచ్చి కోరికలు కోరిన తర్వాత పోషమ్మ గుడిని అట్లా డెవలప్ చేసుకుంటూ పోతున్నారన్నమాట. అంత నమ్మకం మాకు మా పోషమ్మ తల్లి అంటే. ఇక్కడ అత్తమ్మ ముగ్గులేస్తుంది. ఈమెకు దేవుడు వచ్చింది. మేమందరం అట్లనే నిలబడి చూస్తున్నాం. సో ఈ ఇంటికించి నైవేద్యాలు అంటకు వచ్చినాం కదా, ఉపారాలు అంటారు వీటిని. సో అన్నం పెట్టి అటిజిమ్మలు వేసి పెరిగేసి 2 ఒకటి మనం కోడికి ఇంకొకటేమో తల్లికి అట్లా 2 ఉపారాలు పెడతారన్నమాట. సో అట్లా దేవునికి అయితే పెట్టేసి వచ్చినాము. ఈడ మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి అట్లా 4 పెట్టాల్సి వచ్చింది. అంటే కోడికి ఒకటి అమ్మవారికి ఒకటి అట్లా 2 ఈచ్ 2 చొప్పున 4 అయినాయి. ఇక కోడికి కూడా పూజ చేసిన తర్వాత బట్టలు తెచ్చినా కదా బట్టలు కట్టేసినాం. కట్టేసిన తర్వాత మంచిగా కోడికి ఇక సాక పెడుతున్నాం అనమాట. ఇవి ఫారం కోళ్ళు తెచ్చినాము. జల్లిన జడి తీయనియలేదు. ఒకటి ఇచ్చింది, ఇంకొకటి అయితే మస్తు సతాయించింది. ఇక ఇక్కడ మా వాళ్ళు వీటిని పట్టుకొని తిప్పల పడతా ఉన్నారు. మేమేమో ఇక్కడ ఓడిబియ్యంకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. కానీ ఓడిబియ్యం ఇదేమో మనం తెచ్చిన చీర అమ్మవారికి పెట్టేసారు. ఆ నగలు లాస్ట్ ఇయర్ నేను తెచ్చినాయి మళ్ళీ మనకే పెట్టారు. ఇక ఇక్కడ మా అంబిక పిన్ని, దాని తర్వాత అక్కడికి దేవునికి ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరి చేత 5 చేత బియ్యం పోపించినాను అనమాట. ఈమె నా క్లాస్మేట్ వనిత. సో అందరం కలిసి 5 సార్లు ఓడిబియ్యం అయితే పోసినాము.
ఇంతే ఉంటుంది ఇక మా గుడి చూసినకి ఇట్లున్న మస్తు పవర్ఫుల్. ఇక మాకు జట్టియంగా ఓడి బియ్యం పోసి కొబ్బరికాయ కొట్టేసినాము. అన్న కూడా కొబ్బరికాయ కొట్టేసిండు. ఇక మళ్ళీ ఒకసారి దేవునికి మొక్కుకొని నెక్స్ట్ ఇంకొక పోషమ్మ, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అన్నట్టు. సో ఈడికి వచ్చినాం. ఈమె ఊర్లో పోషమ్మ, ఆమెనేమో ఇక కొంచెం అంటే అటు సైడ్ ఊరు అవతల సైడ్ అంటే లోపలికే కానీ ఇంకొక దిక్కు ఉంటుంది అనమాట, కొంచెం లోపలికి. ఇక మేము పొద్దున్న చీరలు ఇస్తే పాపం మీ అక్కకి ఈజీ అయిపోయేది. ఇక ఇచ్చినాం కాబట్టి ఆ అక్క ఈ అక్క కలిసి తల్లికి చీర కట్టిరనమాట. ఇక మా వాళ్ళు మొత్తం ప్రిపేర్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. పొద్దున 9-9:30 వరకు అలా అయిపోగొట్టుకున్నాము. ఇది మా సైడ్ ఇట్లా పండగలప్పుడు వేస్తామన్నమాట ముగ్గు. ఈడ కూడా ఉపారాలు పెడుతున్నాం. ఈమె దీమెకి సపరేట్ నైవేద్యాలు. సో అట్లా అక్క అంతా సామాన్ పెట్టేసింది. మేము అప్పటికి అలసిపోయి కూర్చున్నామాడ అంతే. మస్తు రోజుల తర్వాత అక్క అన్న మేము అందరం కలిసి ఇట్లా ఒక పండగకు ఉంటున్నాం. వాళ్ళ పండగలకు ఉంటలేము, మా పండగలకు వాళ్ళు ఉంటలేరు, అట్లయింది. ఈసారి మాత్రం ఇద్దరం ఒకటిసారి చేసుకున్నాం అనమాట అన్ని పండుగలు. ఇక అట్లా కొంత ఖర్చు మిగిలింది అండ్ కలిసి చేసుకున్న హ్యాపీనెస్ మిగిలింది, అన్నీ కలిసి వచ్చినాయి అనమాట. ఈ ఈడ కూడా జాకెట్ బట్టలు ఆ షేప్లో కడతారు కదా, సో అట్లా నేను కట్టేసిన. దాని తర్వాత ఈ ఈడ కూడా మనం తెచ్చిన చీర అమ్మవారికి పెట్టినాక గాజులు ఓడిబియ్యం అన్నీ కూడా తల్లి ఓళ్ళే నింపినా అన్నమాట. ఇక ఈడ కూడా కోడికి అట్లనే పూజ చేసి అది జడితిచ్చినాక కోసేసి ఇంటికి పోయిన తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఆన్నే వండుకొని తిన్నాం. ఈసారి ఎందుకు వండుకొని తినలేమంటే మా ఊళ్ళు లగ్గం పోయేది, అదే లాస్ట్ ఆదివారం. ఇక నెక్స్ట్ వచ్చే ఆదివారం అక్కలు ఇక్కడ ఉండరు, దుబాయ్ వెళ్ళిపోతారు. ఇక మాకు ఆప్షన్ లేక పెళ్ళా ఇదా అంటే ఇది చేసేసుకొని పెళ్ళికి వెళ్ళిపోయినాం. ఇక వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళిపోతే ఇంటికాడ నేను రింకు ఉండే. ఇక ఇక్కడ ప్రసాదం తీసుకున్నాక ఇంటికాడ మా కోసం వండుకుందామని ప్రిపేర్ అయ్యి మంచిగా దేవునికి మళ్ళీసారి అన్నీ మొక్కుకొని కావాల్సినవి అన్నీ చెప్పేసుకొని ఇక వాళ్ళు పెళ్ళికి టైం అవుతుందని ఫాస్ట్గా వెళ్ళిపోయినారనమాట. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ అయితే ఈ పూజలు చేసుకుంటున్నాను నాకు ఆత్మతృప్తి కోసం, అంతకుమించి ఏం లేదు. అత్తమ్మ మేము శుక్రవారం దేవుడు చేసినాం కదా, ఆ కాలు తలకాయలు వండేసింది. ఇంకా మేమేమో ఇక్కడ చికెన్ అన్నం వండుకున్నాం అనమాట. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.